చిత్రం ఎక్కడ జరిగిందో తెలుసా అండి? ఇట్లాంటి వారి నాశనము ఎలా జరుగుతుందో చూపించడానికి దత్తాత్రేయ స్వామి వారి అవతారంలోకి వచ్చేటప్పటికి ఈ లీల యందు ఒక గమ్మత్తుని ఆవిష్కరించారు. దేవతలందరూ సాధారణంగా ఐశ్వర్య భ్రష్టత్వం వస్తే ఒకటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెడతారు, రెండు వాళ్ళ గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెడతారు. ఈ సందర్భంలో ఇప్పుడు మీరు వింటున్నది ఏ పురాణం అండి? గురు చరిత్ర. మీరు గురువుల గురించి వింటున్నారు కాబట్టి వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి గురువు ద్వారా ఈ అహంకారం పోవడమే సహేతుకం. కాబట్టి దేవతలందరూ బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. బృహస్పతి అన్నారు, పూర్ణమైన నారాయణ అంశ ఇప్పుడు దత్తాత్రేయుడిగా సహ్యాద్రి పర్వత శిఖరముల మీద తిరుగుతోంది. ఆయన ఒకానొక నాడు లీలాశుకుడు అంటాడు కృష్ణకర్ణామృతంలో, కృష్ణ పరమాత్మని అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆనంద ఘన స్వరూపమును నువ్వు ఎక్కడ చూస్తావు? అదిగో అక్కడ యశోదాదేవి ఇంట్లో ఒక రోటికి కట్టివేయబడి ఆడుకుంటున్నాడు పిల్లాడి రూపంలో, పోయి దర్శనం చేసుకో అన్నాడు. ఎంత గొప్ప మాట అండి! అలా ఇప్పుడు ఎక్కడున్నాడు? అంతటా వ్యాప్తి చెందినటువంటి పరమాత్మ గురించి మీరు తపస్సు చేయవలసిన అవసరం లేదురా. ఇది గురువు అంటే. ఆయన నీ కరచరణాదులతో నువ్వెలా కదులుతున్నావో అలా కరచరణాదులతో కదిలేటటువంటి రూపంతో అంతటా నిండి నిబిడీకృతమైన నారాయణుడు దత్తాత్రేయుడుగా సహ్యాద్రి పర్వత శిఖరముల యొక్క లోయలలో ఆశ్రమ నిర్మాణం చేసుకుని కూర్చుని ఉన్నాడు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. మీరు వెళ్ళి ఇలా చూడగానే ఆ కాళ్ళ మీద పడిపోదామన్నట్టే ఉండడు. చాలా లీలా ప్రకటనం చేస్తాడు. అందుకుని గుర్తుపట్టడంలో సేవించడంలో పరాకు పడకుండా సేవించండి అని చెప్పాడు. మీరు చూడండి, తపించాలి. పంచాగ్నిహోత్రములు అని పెట్టుకుంటారు. ప్రత్యేకం 4 దిక్కుల అగ్నిహోత్రం పెట్టుకుని సూర్యుడు పైనుండగా ఇలా ఆయన వంక కన్నార్పకుండా చూస్తూ తపస్సు చేస్తారు. ఎందుకు తపించడం అంటే ఈ శరీరము ఎంత శోషించిపోతున్నా కూడా ఈశ్వర దర్శనం కోసమని తపించిపోతారు. అలా తపించిపోవడం చేత అయ్యయ్యో వీడు నా కోసం ఇంత తపిస్తున్నాడని ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. రామకృష్ణ పరమహంసని వివేకానందుడు ఒకసారి అడిగాడు, ఈశ్వరుడు నాకు ఈ నేత్రముతో చూడడానికి కనపడతాడా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, నీవు నన్నెలా చూస్తున్నావో నేను నిన్నెలా చూస్తున్నానో అలా నువ్వు ఈశ్వరుణ్ణి చూడగలవు. అప్పుడు వారు చేసినటువంటి హస్తమస్తక సంయోగము చేత వివేకానందుడు అసలు తట్టుకోనేలేకపోయాడు ఆ శక్తిపాతానికి. కానీ పరమహంస ఒక ఉదాహరణ చెప్తారు. ఒక మనిషిని నీటి ఒడ్డుకు తీసుకువెళ్లి ప్రవహిస్తున్నటువంటి నదీ ప్రవాహం దగ్గర నిలబట్టి కంఠం మీద చెయ్యి వేసి గట్టిగా వంచి నీటిలోకి వంచేస్తే ముక్కుతో ఊపిరిని కాని నోటితో గాలిని కాని పీల్చుకోవడానికి సాధ్యపడక నీటి యందు తానున్నప్పటికీ గాలి కోసమని తాను ఎలా పరితపించిపోతాడో అలా భగవద్ దర్శనమును సాకారముగా చూడాలని నువ్వంత పరితపించిపోతే నీకు పరమాత్మ ప్రత్యక్షం అవడానికి నీలోనే నీ పక్కనే అంతటా సిద్ధముగా ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఇది పరమహంస కాబట్టి ఆయన ప్రకటన చేయగలిగారు. కాబట్టి చెప్పాడు ఆయన గురువు కనుక దత్తాత్రేయుల వారు గురుస్వరూపంగా ఉన్నాడు ఇవాళ. కాబట్టి ఆ గురువుని నువ్వు తపస్సు చేత లొంగ తీయడానికి కుదరదు. పూర్వం మీరు విష్ణు స్వరూపంగా తపస్సు చేసి పొందారు, ఇప్పుడు ఆయన గురుస్వరూపంలో ఉన్నాడు. కాబట్టి మీరు శుశ్రూష చెయ్యడానికి మానసికమైన ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు. కానీ మీరు గురుస్వరూపాన్ని గుర్తుపట్టడంలో గురువుని సేవించడంలో మీరు వైక్లభ్యమును పొందకండి. తస్మాత్ జాగ్రత్త. చెప్పవలసినటువంటి పెద్ద రహస్యం చెప్పి పంపించాడు. ఇది గురువు చేసేటటువంటి ఉపకారం, ఇది ఆయన చేసే మహోపకారం. కాబట్టి వచ్చారు వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమానికి. వచ్చి చూశారు, అమ్మయ్యా చేరిపోయామనుకున్నారు. సుందరకాండలో వానరులందరూ సముద్రం దగ్గరికి చేరిపోయినట్టు వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారిని సేవించాలి. ఆయన ఏ రూపంతో దర్శనమిచ్చారండి? పక్కనేమో ఒక పరమ సుందరాంగి అయినటువంటి స్త్రీ నడుము చుట్టూ చెయ్యి వేసి ఆవిడ్ని దగ్గరికి లాక్కుని ఆవిడ యొక్క వక్షస్థలం మీద తలపెట్టుకుని తమకంతో కైపెక్కి తాగినదే తాగి మధువు తాగగా 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 బొగ్గలు ఇంతంత ఉబ్బిపోయి కనుగుడ్లు తిరుగుడు పడిపోతూ కనురెప్పలు కూడా పైకెత్తలేని స్థితిలో
తన శరీరాన్ని తాను ఊంచుకుని నిలబడలేక అటు ఇటు పడిపోతుంటే చేతిలో పట్టుకున్న మధుపాత్రని పెదవుల దగ్గర పెట్టుకోవడానికి కూడా లక్ష్య సిద్ధి పొందలేనంతగా మైకమునందున్నటువంటి వ్యక్తి రూపమునందు సాక్షాత్కరించి ఉంటే అక్కడే ఉన్నటువంటి కొందరు సుందరాంగులు మళ్లీ మళ్లీ మధువు తెచ్చి పాత్రలో పోసి ఆయన పెదవుల దగ్గర పెడుతుంటే మెల్లమెల్లగా గుటకలు వేస్తూ ఏవో ప్రకటముగా అర్థము కానటువంటి విషయాల్ని ఉచ్చరిస్తూ ఆ స్త్రీల మీద పడిపోతున్నటువంటి రూపంతో కనపడ్డారు. వీళ్ళకి బృహస్పతి మాట జ్ఞాపకానికి వచ్చింది. ఆయన ముందు కల్పించేదవుతో తెలుసా, ఆయనకి శుశ్రూష చేయడానికి మానసికమైన ప్రతిబంధకమును కల్పిస్తాడు. దత్తాత్రేయుల వారు పెట్టే పరీక్ష అలా ఉంటుంది. అందుకని దీన్ని నువ్వు తట్టుకోవాలి, తట్టుకుని సేవించగలవా అని అడిగారు. ఇప్పుడు వాళ్ళు వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఆశ్రమంలో అన్ని వైపులా సర్దేసుకున్నారు. ఒక చెట్టు కింద ఉన్నటువంటి ఒక వేదిక మీద దత్తాత్రేయ స్వామి వారు కూర్చున్నారు. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు వారికి చెయ్యవలసిన మొదటి శుశ్రూష ఏమిటి? వారు పానపాత్ర చేత్తో పట్టుకోలేకపోతున్నారు. అందుకని పానపాత్ర తాను పట్టుకుని అందులో మధువు పోసి ఆయన పెదవులకు అందించాడు. ఆయన పడుకుంటే ఆయన కాళ్ళు ఎత్తేవాడు, ఆయన చేతులు పట్టేవాడు, ఆయన లేస్తే చేతులు పట్టుకుని ఆయన స్నానానికి తీసుకెళ్లేవాడు, ఆయన స్నానం చేస్తే తడి బట్ట పిండేవాడు, ఆయనకి పొడి బట్ట అందించేవాడు, ఆ పాత్ర పట్టుకుని నీరు పట్టుకుని వెనకాతల నడిచి వచ్చేవాడు. ఇంత శుశ్రూష చేస్తూ ఉంటే చక్కగా చేయించుకున్నాడు ఆయన. ఆయన మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు ఇలా చేస్తున్నారని ఆయన ఏం అడగలేదు. వాళ్ళు చేస్తున్నారు, నేను తీసుకుంటున్నాను, అభ్యంతరం ఏమిటి, నేనేం వాళ్ళని అడగలేదు కదా. ఆయన కనీసం నోరు విప్పి మీరెవరని అడగలేదు. కానీ చూడగా ఏదో ఒక నాటికి ఈయన మన్నేం ఉద్ధరిస్తాడు రా అని వెళ్ళిపోతారేమో చూద్దాం అనుకున్నారు. దీని వెనక రహస్యాన్ని దత్తాత్రేయ స్వామి వారు కార్తవీర్యార్జునుడితో చెప్పారు ఒకసారి. నేను అలా ఉండడం వెనకాతల ఒక అత్యంత రహస్యం ఒకటి ఉన్నది కార్తవీర్యార్జున. నేను ఇంద్రుడికి కనపడ్డాను, నీకు కనపడ్డాను. అలా ఎందుకు కనపడ్డానో తెలుసా అని అడిగారు. ఏకాకీ నిస్పృహ శాంత చింతాసూయా వివర్జిత బాల్యభావే నయోబాతి తస్మై శ్రీ గురవే నమః. ఆ ఉండేటటువంటి గురుస్వరూపము బ్రహ్మమును తాను అనుభవించేటటువంటి స్వరూపములో ఉన్నటువంటి వాడికి జనసమర్థంలో ఉండడం, జనులతో కలిసి ఉండడం, వెంటనే ఏమంటే నాకు బ్రహ్మం దర్శనం అయిపోయింది, నేను మీకు ఏదైనా చేసి పెట్టేయగలనని అడిగితే వెంటనే ఏమంటే నాకు ఉద్యోగం ఇప్పించగలరా అనేటప్పటికి ఇలా ఏదో ప్రార్థన చేసి నువ్వు ఇంటికి వెళ్ళి నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది అని సిద్ధులు ప్రకటన చేయడం మొదలుపెట్టాడు అనుకోండి. మొదలు పెడితే ఏమవుతుందో తెలుసా అండి, వారం రోజులు తిరగదు, పెద్ద క్యూలు నిలబడతాయి. ఒకానొకప్పుడు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నిలబడినటువంటి భక్తుల వరుసలు శ్రేణుల యొక్క పొడుగు కన్నా మలయాళ స్వామి వారి కోసం నిలబడినటువంటి శ్రేణుల పొడుగు ఎక్కువ ఉండేది. ఒకానొకప్పుడు తరిగొండ వెంగమాంబ గారి ఇంటి ముందున్న క్యూలు పెద్ద ఉండేవి. ఆఖరికి వాళ్ళు ఏమైపోయారో తెలుసా అండి, అయ్య బాబోయ్ ఈ జనంతో మనం పడలేమని ఎవ్వరికీ చెప్పకుండా రహస్యమైన గుహలోకి వెళ్ళిపోయారు. తరిగొండ వెంగమాంబ గారికి అయితే వెంకటేశ్వర స్వామి వారే చెప్పారు, ఫలానా గుహలోకి వెళ్ళిపో, సొరంగం ఉంది, అర్ధరాత్రి వేళ ఏకాంత సేవకి తలుపులు వేసేస్తారు, నువ్వు తిన్నగా వచ్చి ఆ పైనున్న పలకెత్తితే నా పద్మపీఠం దగ్గరికి వస్తావు, హాయిగా ఇక్కడ కూర్చుని భాగవతం చెప్పమని ఇద్దరం మాట్లాడుకుందాం, మళ్ళీ బయట వాళ్ళు కుంచుకోల పెట్టి తలుపు తీస్తారు, తలుపు తీసిన చప్పుడు అవగానే సొరంగంలోకి వెళ్ళి వేసి వెళ్ళిపోతుండని చెప్పారు. చాలా కాలం ఆవిడ అలా రహస్యంగా ఒక గుహలో ఉండిపోయారు. భగవాన్ రమణులు అరుణాచలంలో చాలా కాలం తపస్సు చేసి బ్రహ్మమును దర్శనమును పొందిన తరువాత, తాను బ్రహ్మమని తెలుసుకున్న తరువాత, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. ఆయన కొండ మీద కూర్చునుంటే బ్రహ్మం అంటే ఏమిటండి? మీకు ఒక చిన్న ప్రశ్న, దాన్ని నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం తరచూ ఈ మాట వాడుతుంటాం గురులీలామృతంలో, కనీసం ఆఖరి రోజున నేను దాన్ని సంక్షిప్తంగా వివరణ చేయకపోతే ఒక దోషం చేసిన వాడిని అవుతాను. బ్రహ్మం అనగానేమి అంటే తాను ఎలా ఉన్నదో అలా ఉండి తాను చేయడానికి వేరొక కార్యమన్నది లేక తాను సాక్షిగా తానుగా ఉండిపోవుట, దానికి బ్రహ్మమని పేరు. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏ కెరటములు ఏ కదలిక లేక ఘనీభవించిపోయినటువంటి ఒక సరోవరం ఎలా ఉంటుందో అలా తాను సాక్షిగా ఉండి కదులుతున్న దాన్ని చూసేటటువంటి కదలని వస్తువుగా తానున్నట్లు.
బ్రహ్మముగా ఉండుట, బ్రహ్మము అంటే అది తేలిక భాషలో అర్థం చేసుకోవాలంటే. అలాంటి బ్రహ్మమును తానుగా గుర్తెరిగినటువంటి రమణులకి చేయదగిన పని ఉంటుంది. అందుకని వారు కొండ శిఖరం మీద కూర్చుని ఉండేవారు. కూర్చునుంటే రాను 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 ఒక నానుడి బయలుదేరింది. కొండ మీద ఓ బ్రాహ్మణ స్వామి కూర్చుని ఉంటాడు, పిచ్చేళ్ళ ఉంటాడో, గోచి పెట్టుకుని ఉంటాడో, ఆయన్ని తీసుకొచ్చి కాస్త అన్నం పెడితే మంచిదని. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి, ఓ బ్రాహ్మణ స్వామి, రేపు మా ఇంట్లో గృహప్రవేశం వచ్చి భోజనం చేయాలనేవారు. ఆయన ఓ అనేవారు కాదు, ఆ అనేవారు కాదు, అలా చూస్తుండేవారు. ఎక్కడో తెలుసా మా ఇల్లు? ఇదిగో ఈ కొండ దిగిపోయి అలా వెళ్ళి 3వ సందులోకి తిరిగితే దేవాలయం ఉంది కదా, దేవాలయానికి ఎడం చేతి వైపున 4వ ఇల్లు. వచ్చేస్తావు కదా, 12ంటికి అన్నం పెట్టేస్తామనేవారు. అలా చూస్తుండేవారు. అర్థమైందిలే అని వెళ్ళిపోయేవారు. బ్రాహ్మణ స్వామి కదా పెడదామని వాళ్ళకి భక్తి. అంటే పేరు బ్రాహ్మణ స్వామిని పిలిచేవారు ఆయన్ని మొదట్లో. కొన్న అయిపోయింది, 12 అయింది, 1 గంట అయింది, ఈయన రారు. ఈయన కోసమని కొండెక్కేవారు. కొండెక్కితే ఆయన అలాగే కొండ శిఖరం మీద కూర్చునేవారు. ఏమైనా రమ్మన్నాం కదా, రాకుండా ఇక్కడ కూర్చున్నాయంటే రా భోజనం చేద్దు కానీ అనేవారు. వాళ్ళ వంక మళ్ళీ ఇలా చూసేవారు. చూస్తే రమ్మంటే రాడు, తీసుకుపోదాన్ని రండి, నా సంకల్లో చేతులేసి ఎత్తుకుపోయేవారు. ఎత్తుకుపోతే గొంతుకు కూర్చున్నవారు గొంతుకు కూర్చున్నట్టే పట్టుకుపోయి విస్తర దగ్గర కూర్చోబెట్టేవారు. తిననేవారు. అంటే 4 పిడచలు కలుపుకు తినేసి కౌపీనవంత కలు భాగ్యవంత అని ఒకసారి ఆశ్రమంలో వారు తదనంతరం భక్తులతో మాట్లాడుకున్న సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఆ రోజులు ఎంత ఆనందంగా ఉండేవి, నేను అలా బ్రహ్మమును అనుభవిస్తూ హాయిగా ఉండిపోయేవాడిని. ఈ శరీరాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఏదో పెడుతుండేవారు. వారు ఎంత గొప్ప మాటలండి వారి మాటలు. దీన్ని తీసుకెళ్లి వాళ్ళు ఏదో పెట్టేవారు. ఇదే ఉంది, మోసుకుపోతే వెళ్ళిపోతుంది కదా, దీన్ని తినమనేవారు. ఓహో, ఇంత పదార్థం దీంట్లో పారేస్తే వాళ్ళకి తృప్తి అయితే పడేయడానికి మనకు అభ్యంతరం ఏమిటి అని ఏదో 4 పిడచలు కలిపి లోపల పడేసేవాడిని. ఇదేదో కాస్త తినేది. వాళ్ళు తృప్తి పడిపోయి మళ్ళీ మోసుకొచ్చన్నా వదిలేసేవారు, లేకపోతే నేనే నడిచొచ్చి కూర్చునేవాడిని. కాబట్టి పూర్వం ఆ రోజులు అలా ఉండేవి. అందులో కూడా నేను బ్రహ్మమును అనుభవిస్తూ ఆనందించేవాడిని అని జ్ఞాపకం చేసుకుని, ఆ జ్ఞాపకం చేసుకోవడం కూడా శరీరాన్ని వేరుగా చూసి జ్ఞాపకం చేసుకునేవారు. కాబట్టి ఏకాకి సత్పురుషుడైనటువంటి వాడు, బ్రహ్మమును అనుభవించిన వాడు లోకంతో కలిసి ఈ గందరగోళంతో ఉందామని అనుకోడు, ఒక్కడే ఉందాం అనుకుంటాడు. సిద్ధులు ప్రకటన చేయడం మొదలెట్టారనుకోండి, ఇంక అసలు ఆ క్యూలకి హద్దు ఆపు ఉండదు. ఇంకా అదే పని. తేరగా వస్తే ఏముందండి, హాయిగా వెళ్ళడం, అడుగుతూ ఉండడం, అయ్యా మాకు ఈ కోరిక తీర్చండి అన్నాం, ఏడుస్తూ ఉండడం, కూర్చుంటూ ఉండడం. ఈయన తీరుస్తున్నాడు అనుకోండి, రోజు 50 మందికి, రేపు 500 మంది వస్తారు, ఎల్లుండి 5000 మంది వస్తారు. కానీ మీరోటి జ్ఞాపకం పెట్టుకోండి, బ్యాంకులో మీకు డబ్బు ఉంటే కదా విత్డ్రాయల్ ఫామ్ యాక్సెప్ట్ చేసేది, మీకు తపస్సు ఉంటే కదా ఈ సిద్ధులు వినియోగం అయ్యేది. ఒకనాడు ఈ తపస్సు అంతా నశించిపోతుంది. ఈ లోకంతో కలిసి తిరగడం అనేటటువంటి పరిస్థితి చిట్ట చివరికి ఏ స్థితికి వచ్చేస్తుందో తెలుసా అండి? ఈ కోర్కెలు తీర్చి 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 తాను అల్లుకున్న సాలెగూట్లో తానే ఇరుక్కుని శరీరాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది. కాబట్టి సిద్ధులకి ఎప్పుడూ కూడా సద్గురువు ప్రకటన చేయకూడదు, లొంగకూడదు. కాబట్టి ఎప్పుడూ ఆ సిద్ధుల ప్రకటన అనేటటువంటి వాటి జోలికి వెళ్ళేవారు కాదు మహాత్ములు ఎవరు. మీరు చూడండి, ఎవరో మహాపురుషులు ఎప్పుడో లోకోపకారం చేయడానికి ఒక 5-6 సందర్భాల్లో 10 సందర్భాల్లో చేసి ఉండవచ్చు. దాన్ని మీరు అది ప్రమాణంగా పెట్టుకుని వారు సత్పురుషులు కాదు అని అనడానికి వీల్లేదు. వారికి అనుగ్రహం కలిగిందనుకోండి, వారు ఎవరినన్నా అనుగ్రహిస్తారు, అది వారి అనుగ్రహ ప్రసారం అంతవరకే. వారు ఉద్ధరించకూడదనుకుంటే అంత గమ్మత్తుగా తప్పుకోగలరు కూడా. కాబట్టి నాయన, నేను ఇంద్రుడే రాని వేరొకడే రాని రాగానే వాడు నన్ను అర్థం చేసుకునే రీతిలో నేను కూర్చున్నాను అనుకో, వాడికి రాగానే వాడు తన కోరిక చెప్తాడు. నేను ఆ కోరిక సరే జంభాసురుడిని చంపేస్తాను అన్నాను అనుకో, వీడు వెళ్ళి ఊరుకుంటారా? విజయోత్సవమో అని ఓ ప్రొసెషన్ తీస్తాడు, తీసి ఓ గుడి కట్టేస్తాడు. గుడి కట్టేసి ఇంకక్కడి నుంచి నా విగ్రహాన్ని దాన్ని పెడతాడు. పెట్టి ఇదిగో ఈయనే మా కోరిక తీర్చిన వారు, మేము వెళ్ళి అడగగానే జంభాసురుడిని చంపేశారంటాడు. ఈ మాట విని రేపు 500 మంది వస్తారు, ఎల్లుండి 5000 మంది వస్తారు, ఆ తర్వాత 5 లక్షల మంది వస్తారు. వీళ్ళందరూ దేనికి వస్తారు? కోరికలు తీర్చుకోవడానికి వస్తారు. నా పనేమవుతుంది? వాడితో మాట్లాడుతుండా వింటుండా వద్దన్నవాడు వ్యతిరేక సంఘం పెడతాడు, తీర్చినవాడు అనుకూల సంఘం పెడతాడు, ఆఖరికి ఇద్దరు కొట్టుకుంటారు. ఆఖరికి నువ్వు ఎందుకు కొంతమందికి తీర్చావు, ఎందుకు తీర్చలేదని ఓ పెద్ద గొడవ బయలుదేరుతుంది. ఆఖరికి నేను ఏ స్థితి కోసం ఇక్కడికి వచ్చానో ఆ స్థితి పోలేపోతుంది. అందుకని శుశ్రూష చేసి 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 వాడు నేను గురువునే అన్న భావనతో నా పాదములు వదలకుండా పట్టుకుంటే అప్పుడు ఇంకా తీర్చక తప్పదు గురువుకి కూడా. అందుకే గురువు దేనికి లొంగుతాడు అంటే,
గురువు స్తోత్రమునకు ఎన్నడూ లొంగడు. గురువు చిన్నబుచ్చుకుంటాడు స్తోత్రానికి. గురువుని మీరు స్తుతి చేశారనుకోండి, వెంటనే చిన్నబుచ్చుకుంటాడు, ఆత్మహత్య సదృశ్యంగా భావిస్తాడు ఆయన. గురువు దేనికి లొంగుతాడో తెలుసా అండి? గురువు లొంగిపోయేది ఒకే ఒకదానికి లొంగిపోతాడు. అందుకే రామచంద్రమూర్తి ఎలా నరుడిగా ఉండి పరబ్రహ్మము కాగలిగాడు, ఎలా ఆ జటాయువుని ఊర్ధ్వలోకాలకి పంపగలిగాడు. ఆయన మనుష్యుడు కదా, ఆయన గచ్చలోకాన్, నువ్వు నీ ఇష్టం వచ్చిన లోకానికి వెళ్ళిపో అని ఎలా పంపగలిగాడు అని అడిగారు. అడిగితే సత్యేన లోకాంజయతి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్. గురువులను శుశ్రూష చేసి గురువుల యొక్క అనుగ్రహంతో రామచంద్రమూర్తి ఆ స్థాయిని పొందారు. కాబట్టి గురువుకి శుశ్రూష చేసి మాత్రమే గురువుల మనస్సు గెలవగలుగుతారు. కాబట్టి గురువు తను తప్పించుకోవడానికే చూస్తాడు. శిష్యుడు శుశ్రూషతో వదలకుండా గురువుని పట్టుకోవాలి గట్టిగా. ఈ శుశ్రూష చేసేటప్పుడు విసుక్కుంటాడు, అక్కర్లేవా బాబు, ఇప్పుడేం కాళ్ళ నొప్పులు లేవా, అతనికి వెళ్ళి అక్కర్లేదంటాడు. లేకపోతే అసలు అబ్బాయి ఈయన దగ్గరికి వెళ్ళడం ఏమిట్రా బాబు అనేటట్టు ఉంటాడు ముందు. మీరు తట్టుకుని వెళ్ళగలగాలి. తట్టుకుని వెడితే తనేమిటో చూపిస్తాడు గురువు. అయితే ఆ మాట అందరి పట్ల అనువర్తించడానికి వీల్లేదు. అలా నిజంగా సద్గురువు అయిన వాడి పట్ల మాత్రమే దాన్ని అనుసంధానం చేయాలి. అందరినీ ప్రతివాడిని పట్టుకుని అలా గురువు కింద అనుసంధానం చేసి వాడు ఎలా ఉన్నా అబ్బో మాకు అలా కనబడ్డారేమో అని అనుకుంటే వెంటబడితే లేనిపోని గొడవలు వస్తాయి. వాడు గురువు కాదు కదా, వాడో దీపపురుగు, మిమ్మల్ని దీపపురుగే చేస్తాడు వాడు. వాడే తప్పుకోలేదు, మిమ్మల్ని ఉద్ధరిస్తాడు వాడు. స్వయం తీర్ణాన్ పరాంతారయత్, తను దాటితే కదా ఇంకోటి దాటించడానికి. తనే దాటని వాడు ఇంకోటి దాటిస్తాడు. కాబట్టి ఆ యుక్తాయుక్త విచక్షణ ఉండాలి, ఆ విషయంలో జాగరూకత ఉండాలి. కాబట్టి చూడండి, తనసలు నేను లొంగకుండా ఉండడానికి, నేనెవరో తెలియకుండా ఉండడానికి, వీడికి శుశ్రూష ఏమిటి అనిపించుకోవడానికి నేను అలా కనబడ్డాను. నాయన నువ్వు మాత్రం నన్ను చూసి మా గురువుగారు అలా కనబడ్డారని నువ్వు కూడా అలా చేయడానికి ప్రయత్నం చెయ్యకు. అగ్నిహోత్రములోకి తీసుకెళ్లి నువ్వు ఒక మాంసపు ముక్క పడేసినా, శవాన్ని పడేసినా, ఇంధనాన్ని పారేసినా, నెయ్యి పడేసినా, హవిస్సునిచ్చిన దేన్ని అగ్నిహోత్రము తీసుకున్నా కూడా మాలిన్యమంటనటువంటి పాపమంటనటువంటి అగ్నిహోత్రములా గురువు తన ఆత్మ జ్ఞాన జాజ్వల్యమానమైన శక్తి చేత తన నడువడిని ఒక్కొక్కసారి కప్పిపుచ్చి తాను నడువడి యందు హీనుడిలా కనపడి ఎక్కువ మంది నుండి తాను తప్పుకోవడానికి ప్రయత్నించినా ఆయన ఆచరణములకు దోషము రాలేదు. లోపల అలా ఉన్నాడు కాబట్టి. కానీ నువ్వు నన్ను చూసి ఇలా నేనుందామని నువ్వు ఉంటే ప్రమాదానికి లోనైపోతావు. భగవాన్ రమణులు సంధ్యావందనం చేయలేదు, ఎందుకంటే ఆయన జ్ఞాని కాబట్టి. రమణులు సంధ్యావందనం చేయలేదని రమణుల యొక్క దేహముతో బంధుత్వం ఉన్నవారు ఒకరు ఆశ్రమంలోకి వెళ్ళి సంధ్యావందనం మానేశాడు. మానేస్తే రమణులకి సంబంధించిన అంత్యవాసులు చెప్పారు, అయ్యా ఆయన సంధ్యావందనం చేయట్లేదని. ఎందుకు సంధ్యావందనం చేయట్లేదు అని అడిగారు రమణ మహర్షి. భగవాన్ మీరు చెప్పారు కదా, ఈ లోపల ఉన్నది ఆత్మ, ఇంకా మళ్ళీ సంధ్యావందనం ఏమిటి, అందుకని మానేశాను అన్నాడు. అంటే రమణ మహర్షి అన్నారు, నేను రమణ మహర్షి పాతాళలింగం దగ్గర తొడలు తేళ్లు కొరికేస్తుంటే జిర్రులు కొరుకుతుంటే తపస్సు చేశాడు. సంధ్యావందనం మానేసిన వాడు చేయగలడా? వాడికి ఎక్కడ వదిలింది దేహభ్రాంతి? ఎల్కేజీ పాస్ అవ్వలేదు, యూకేజీ పాస్ అవ్వలేదు, 10th క్లాస్ పాస్ అవ్వలేదు. నువ్వు రమణ మహర్షి గురించి రమణితో సమానమైనటువంటి స్థాయిలో ఉంటానంటే ఎలా కుదురుతుంది? నువ్వు కూడా రమణులలా తయారైపోయిన తర్వాత, నువ్వు జ్ఞాని అయిపోయిన తర్వాత నువ్వు ఇంకే ప్రత్యేకం చెయ్యాలనే ఉండదు. నువ్వు అప్పుడు ఎలాగో నువ్వు భగవాన్ రమణ మహర్షితో సమానం అయిపోతావు. కాబట్టి నువ్వు సంధ్యావందనం మానేస్తానంటే ఎలా కుదురుతుంది? నువ్వు సంధ్యావందనం చెయ్యవలసిందే, నువ్వు అర్చన చెయ్యవలసినదే, నువ్వు పూజ చేయవలసినదే. మీరు ప్రపంచమునందు ఇద్దరిని అనుకరించరాదు. ఒకటి జ్ఞాని, 2 అజ్ఞాని. ఎందుచేత? ఏ జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్, an అజ్ఞాని షుడ్ నాట్ బి ఇమిటేటెడ్. అజ్ఞాని వెర్రితలను వేసిన అజ్ఞానంతో తద్దినం పెట్టడం మానేస్తాడు. మీరు మానేస్తారా? మీరు పెట్టాలి తండ్రికి తద్దినం. జ్ఞాని అంతటా వ్యాపించిన ఆత్మగా తాను నిలబడిపోయాడు కాబట్టి తద్దినం పెట్టాడు. మీరు ఆ స్థాయికి వెళ్లకుండా మీరు మానేస్తారా? మీరు మానకూడదు. కాబట్టి జ్ఞానిని మీరు అనుకరించలేరు, అజ్ఞానిని అనుకరించరాదు. ఇప్పుడు ఈ రెంటి మధ్యలో మిమ్మల్ని ఉద్ధరించుకోవడానికి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు పట్టుకోవడం ఆచారము. దాన్ని పట్టుకుని మీరు ఆ స్థాయికి ఎదగాలి. కాబట్టి ఇది
ఉపాసనకి సంబంధించినటువంటి యుక్తాయుక్త విచక్షణ. అందుకని నేను అలా కనపడ్డాను ఆ రోజున ఇంద్రుడికి. నేను కనపడ్డానని నువ్వు కూడా అలా కనపడే ప్రయత్నం చెయ్యకు. మొదట్లోనే ప్రమాదం వస్తుంది, అన్నప్రాసన్నాడు ఆవకాయనం అవుతుంది. అందుకని అది చెయ్యకూడదు సుమా. మహానుభావుడు చెప్పాడు కార్తవీర్యార్జునుడితోటే. కాబట్టి ఇప్పుడు పైన బృహస్పతి వాక్యం ఉంది. బృహస్పతి వాక్యం ఉంది కాబట్టి పట్టుకోగలిగారు ఇంద్రాదులు. వెళ్ళి ఆయన్ని సేవిస్తున్నారు. ఏది శుశ్రూష అంటే ఆ శరీరమునకు అప్పటికి ఏది అవసరమో అలా ఆ శరీరమునకు సేవ చేయడమే శుశ్రూష. ఆయన ఆత్మకి ఆయన మనస్సుకి మీరు చేయగలిగిన శుశ్రూష లేదు. ఆయన శరీరాన్ని మీరు సేవించాలంతే. ఎందుకని? గురువుకి శరీరం మీద భ్రాంతి లేదు. శిష్యుడికి ఏమిటి భ్రాంతి? ఆయన శరీరముతో ఉండాలని కోరిక. ఇవి రెండు పరస్పర విరుద్ధములు. మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసిన రహస్యం ఇది. గురువు ఎప్పుడూ ఈ శరీరంతో ఉందామని కోరుకోడు. మీరు చూడండి, శంకరాచార్యుల వారి దగ్గరికి ఒక కాపాలికుడు వచ్చాడు. అయ్యా నాకు చక్రవర్తి శిరస్సు అయినా కావాలి, లేకపోతే ఒక మహాజ్ఞాని యొక్క శిరస్సు అయినా కావాలి. చక్రవర్తి శిరస్సు నేను తేలైన, కాబట్టి మీ శిరస్సు నాకు కావాలి, మీరు ఇవ్వగలరా అని అడిగారు. అడిగితే శంకరులు అన్నారు, తప్పకుండా. ఈ శరీరము యొక్క శిరస్సు వేరొకరికి పనికొస్తుంది అనుకుంటే ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ ఇప్పుడు ఇవ్వడం కుదరదు. ఎందుకంటే నా శిష్యులందరూ ఉన్నారు, వాళ్ళు నేను ఈ శరీరంలో ఉండాలని కోరుకుంటారు. ఎందుచేత అంటే ఇందులో ఉంటే వాళ్ళకి నేను పనికొస్తాను. అందుకని వాళ్ళు లేనప్పుడు నువ్వు ఈ శరీరంలోంచి తీసుకోవాలి తలకాయ. రేపు వాళ్ళందరూ కృష్ణానది స్నానానికి ఎడతారు, నేను ఒక్కడనే ధ్యానమగ్నుడనై ఉంటాను. నువ్వు ఒక్కడివి వచ్చి ఎవరూ చూడకుండా నా శిరస్సుని కత్తితో తరిగేసి తీసుకెళ్ళిపో అన్నారు. ఇది గురువు. ఈ మాట అనలేకపోతే ఆయన గురువు కాదు. అందుకే గురువు ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టర్మ్. అది చాలా చీప్గా ఎవరికి పడితే వాళ్ళకి, సైకిల్లో గాలి కొట్టినవాడు గురువే, గ్యాస్ సిలిండర్ మేడ మీదకి పట్టుకొచ్చిన వాడు గురువే, అందరినీ గురువు 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 అని చెప్పి మాట్లాడడం కుదరదండి. అందుకని శిరస్సు ఇచ్చేస్తానన్నారు ఆయన. ఇచ్చేస్తానంటే కాపాలికుడు వచ్చి ఆయన అనుష్ఠానం చేసుకుంటుంటే, ఆయన ధ్యానమనందుంటే కత్తి పట్టుకుని ఆయన శిరస్సు తరిగిపోయాడు. స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో కీడు శంకించింది. మమ్మల్ని ఉద్ధరించగలిగిన మా గురువుల యొక్క శరీరమునకు ఎవరో ప్రమాదము తీసుకొస్తున్నారని గ్రహించారు. ఇప్పుడు తాను పరిగెత్తుకెళ్ళి రక్షించలేరు. వెంటనే నృసింహస్వామిని స్తోత్రం చేశారు. అంతే, ఎక్కడి నుంచి వచ్చిందో సింహం శ్రీశైలం కొండల మీద పరుగు పరుగున వచ్చి కత్తి పైకెత్తి దగ్గరికి వచ్చేస్తున్న కాపాలికుడి మీద పడి తునకల కింద తరిగేసింది వాడి శరీరాన్ని. శంకరాచార్యుల వారు లేచి లక్ష్మీ నరసింహస్వామిని స్తోత్రం చేశారు. కాబట్టి గురువు శరీరంలో ఉండాలని శిష్యుడు కోరుకుంటాడు. శరీరంతో నాకేమి సంబంధం, ఇది పడిపోతే మాత్రం నాకు నష్టమేమిటని గురువు అనుకుంటాడు. అంతేకాని ఇంకా బాగా సన్మానాలు చేయించుకోవాలి, ఇంకా సత్కారాలు చేయించుకోవాలి, 3 బిరుదులే ఉన్నాయి, కనీసం 2 రూల్డ్ పేపర్లకు సరిపోయేన్ని బిరుదులు రావాలి, ఇంకా నాకు గజారోహణం ఒకటి అవ్వలేదు, నాకు ఇంకా గండపెండేరం వేయలేదు, నాకు ఇంకా కనకాభిషేకం అవ్వలేదు, ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఈ శరీరం పడిపోయినా పర్వాలేదు అనుకున్నవాడు గురువు ఎందుకు అవుతాడండి? వాడు గురువు వాడు బరువు. కాబట్టి గురుత్వం అనేటటువంటిది శరీరమునందు ఎంత భ్రాంతి తగ్గి జ్ఞానమునందు నిలబడితే అంతటి అప్పుడు గురువు అవుతాడు. ఆ గురువుని శరీరమునందు దక్కించుకోవాలనుకున్నవాడు శిష్యుడు అవుతాడు. కాబట్టి చూడండి ఎంత చిత్రమో. దూరంగా ఉంచాలని నేను ఇలా నటించాను, కానీ నన్ను పట్టుకోగలిగాడు ఇంద్రుడు. వచ్చి సేవించాడు, శుశ్రూష చేశాడు. ఎప్పటికైనా చూసి 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 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, ఎప్పుడు తాగుతూ ఉండడం, ఆ అమ్మాయి మీద పడి ఉండడం. ఈయనకి నేను శుశ్రూష చేస్తే ఏమి సాధిస్తాను రా, మా బృహస్పతి గారు తప్పు చెప్పారేమో అన్న భావన ఎప్పుడైనా ఇంద్రుడికి వచ్చిందనుకోండి, ఉభయభ్రష్టత్వం వస్తుంది. ఎందుకని? 1 ఈ గురువును వదలడం, 2 తన గురువు మాట మీద నమ్మకం లేకపోవడం. ఇప్పుడు గట్టిగా పట్టుకోగలిగాడు ఇంద్రుడంటే ఎందుకు పట్టుకోగలిగాడు? బాహ్యమునందు పట్టుకోగలిగిన రూపము కాదది, కానీ పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? పైనున్న గురువాక్యము వలన పట్టుకున్నాడు. పట్టుకోవడంలో గురువాక్యము చేత పట్టుకున్నవాడు ఉద్ధరింపబడుతున్నాడు. గురువు గారి దగ్గర వినేసినట్టుగా కనపడే, చాలా శ్రద్ధగా ఉన్నట్టు కనపడే అంటే నువ్వు పతనం అయిపోతావు. గురువు దగ్గర విన్న మాటని అంత జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి, లోపల పెట్టుకోవాలి. గలంతి శంభోత్త చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాస్వరణిషు పతంతి విజయతాం.
దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మధ్యతో హృదవి శివానందలహరి అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. ఈ చెవుల గుండా విన్నటువంటిది లోపలికి తీసుకెళ్లి నిలబెడితే నిధిధ్యాసనము చేత లోపల ఉన్న సంసార భ్రమణ పరితాపోపశమనమును కల్పిస్తుంది. గురువాక్యమును పట్టుకోగలగాలి. పట్టుకున్నాడు ఇంద్రుడు. ఇప్పుడు విజయం ఎవరికి వస్తుంది? మీరు చెప్పేసేయచ్చు. ఒకడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహమును పొందాడు, ఒకడు గురువు చెప్పిన మాటని పట్టుకుంటున్నాడు. ఈశ్వరుడి అనుగ్రహమును పొందినవాడు ఆ అనుగ్రహమును తన అహంకారమునకు వాడుకుంటున్నాడు. జంభాసురుడు బృహస్పతి చెప్పిన మాట గట్టిగా పట్టుకుని అసలు చాలా వికిలిగా కనపడుతున్న స్వరూపము గురువే అని గట్టిగా పట్టుకుంటున్నాడు ఇంద్రుడు. ఆఖరికి ఒకనాడు మాట్లాడారు దత్తాత్రేయులు వారు. మీరెవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు ఇలా మమ్మల్ని సేవిస్తున్నారు, మీకేమైనా కోరిక ఉందా, మీరు ఎక్కడి వారు అన్నీ అడిగారు. అడిగితే గురువు వేసేటటువంటి ప్రశ్నలు కూడా చాలా చమత్కారంగా ఉంటాయండి. గురువు పరంపరగా ప్రశ్నలు ఇచ్చాడు అనుకోండి, అందులో కూడా ఏదో రహస్యం ఉంటుంది. గురువు ఒక్క ప్రశ్న ఇస్తేనే చాలా ప్రమాదం అండి. ఎందుకంటే ఆ ప్రశ్నకి జవాబు చెప్పడం అంత తేలిగ్గా ఉండదు. నేను ఒకసారి ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక మహాపురుషుడు. ఆయన ఏదో ఇలానే సభలో కూర్చునుంటే ఎవరో వెళ్ళి చెప్పారు నిష్కారణంగా. ఇదో ప్రారంభం ఉంటుంటుంది సభల్లో. ఇదేంటి ఆయనండి చాగంటి కోటేశ్వరరావు అండి, ఇంద్రుడండి, చంద్రుడండి, ఉపేంద్రుడండి, రామాయణం చెప్పాడండి, భాగవతం చెప్పాడండి, ఇంకోటి చెప్పాడండి, ఇంకోటి చెప్పాడు. ఏమిటి చెప్పాడు? ఇంట్లో పుస్తకం చూసుకొచ్చి కాసేపు ఏమో 4 మాటలు. మేమేం బ్రహ్మాన్ని పొందేసిన వాళ్ళం ఏం కాదు కదా అది సభలో చెప్పారు. ఆయన ఏమన్నారంటే ఇలా చూపించి వేలు అన్నారు. అంటే నేను నన్ను అనుకోలేదు. నేను మళ్ళీ ఇలా అన్నారు. అంటే అటు ఇటు వాళ్ళు చూసి ఓ 2-3 లేచి నిలబడ్డారు అన్నారు. అంటే వాళ్ళు వెనక్కి చూసి మిమ్మల్ని అన్నారు. నన్నెందుకు పిలుస్తారు, నాకు ఆయనతో పరిచయమే లేదు, ఆయన ఒక పీఠాధిపతి. నేను లేచి నిలబడ్డాను. నిలబడితే అన్నారు. వెళ్ళాను. అంటే గురువు వేసే ప్రశ్న అంటే ఎంత ఓ 1000 టన్నుల బరువుతో ఉంటుంది. అది లోపలికి తీసుకెళ్లి తలుపేశారు. కూర్చొని నేను నించున్నాను, వారు కూర్చున్నారు. ఆయన అడిగారు మీరెవరు అన్నారు. మీరెవరంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఈయనేమో ఎదురుగుండా ఉన్నది ఒక ఆఫీసరో ఫ్రెండ్ అనుకోండి. మీ వాట్ ఆర్ యూ అంటే ఐఎమ్ అన్ అసిస్టెంట్ ఇన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వెంటనే చెప్పేయచ్చు. అదే ఆమె గవర్నమెంట్ సర్వెంట్ చెప్పేయచ్చు. కానీ ఇన్ వాట్ వే ఇట్ ఈస్ రెలవెంట్ టు ఎ పీఠాధిపతి? నా ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగానికి పీఠాధిపతికి సంబంధం ఏంటండి? నేనేం చెప్పాలి? నాకు అసలు విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఏం చెప్పాలో నాకు తెలియలేదు. ఇన్ని ఉపన్యాసాలు చెప్పేవాడిని. ఏం చెప్తాం, మీరెవరంటే ఏం చెప్తామని ఆలోచన చేస్తున్నాను. ఈయనకి పీఠాధిపతి దగ్గర మీరెవరు అంటే ఏం చెప్పాలి? నేను ఇంద్రియములు కాను, నేను మనస్సు కాను, నేను బుద్ధి కాను, చిదానంద రూప శివోహం శివోహం అన్నా అనుకోండి. ఏదో నేర్చుకున్న 2 ముక్కలు పెట్టుకున్నా, అంతటి వాడివా అని ఏదైనా పరీక్ష అడితే వెళ్ళిపోకూడవా? అందుకని 1000 ఆలోచనలు వచ్చి నిశ్శబ్దంగా నిలబడ్డాను. ఈ పేరేమిటన్నారు ఆయన. నా పేరు కోటేశ్వరరావు అండి అన్నాను. నా పేరు కోటేశ్వరరావు అంటున్నారు, అది మీ పేరా మీ శరీరము పేరా అన్నారు ఆయన. అంటే ఆయన ఏ స్థాయిలో మాట్లాడడం మొదలెట్టారో చూడండి. ఇప్పుడు అంటే కాషనాటర్ పడిపోయింది. 3వ నెంబర్ ప్రమాద పతాకం స్థానిక భద్రతా సూచనగా ఎగరేసేశారు. నోరు విప్పి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాడు. నువ్వేదో మాట్లాడడానికి యోగ్యుడవని లోపలికి పిలిచాను కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి సుమా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని దాని అర్థం. కాబట్టి అప్పుడు నేను ఎంత అగ్ని పరీక్షను ఎదుర్కొని ఉంటానో మీరు ఊహించవచ్చు. కానీ ఇప్పుడు నేను అదంతా చెప్పడం ఏదో సోత్కర్ష ఇంటర్వ్యూ అని ఇన్ వాట్ వే ఇట్ ఈస్ రెలవెంట్. కాబట్టి భగవంతుడు అనుగ్రహం వల్ల వారి ఆశీస్సులతో బయటపడ్డాం, అంతవరకు చాలు. అందుకని దత్తాత్రేయ స్వామి వారిని సేవించగా ఒక ప్రశ్న గురువు వేస్తేనే చాలా కష్టంగా ఉంటుందండి. గురువు పరంపరగా ప్రశ్నలు ఇచ్చాడు అనుకోండి, ఆ ప్రశ్నలు వేసిన వాడికి కాదండి, రాబోయే తరాల 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 వరకు ఉద్ధరిస్తాయి ఆ ప్రశ్నలు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. శంకరాచార్యులు వారు భజగోవిందంలో కాశీలో ఓ బ్రాహ్మణుడు అడ్డుపెట్టో ప్రశ్న వేశారు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్యంచింతియ తదీయభ్రాత అన్నారు. నువ్వెవరు, మీ ఆవిడెవరు, మీ పిల్లలెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఓసారి తత్వం ఆలోచన చెయ్యి. అప్పుడు చెప్పడం కాదు, ఇప్పుడు మీరు కూర్చుని ఆలోచించండి. కస్యత్వం, నువ్వెవరు ఆలోచన చేయండి. అయిపోయిందంతే విచారణ. ఆఖరికి భయం వస్తుంది, బాబు నేను ఎవరండి అని మీరు ఎవరినో అడగడానికి వెళ్ళాలి. ఇప్పుడు అంటే ఓ జ్ఞాని దగ్గరికి. అలా ఉంటాయి గురువుల ప్రశ్నలు. కాబట్టి ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు వేశారు ఇంద్రుణ్ణి. ఏం చెప్పాలి ఇంద్రుడు? చెప్పక తప్పదు. చూడండి, నోటి వెంట వచ్చేటటువంటి మాటనే ఆధారం చేసుకుని గురువులు ఎలా మారుస్తారో చూడండి.
ఆయన అన్నాడు పొరపాటున, నేను ఇంద్రుణ్ణండి, ఇంకా పోలేదు. ఎప్పుడు ఇంద్రుడు? ఎక్స్ ఇంద్రుడు. తీసేశాడుగా జంభాసురుడు పోస్టు. ఇప్పుడు ఏమని చెప్పాలి? పదవీ భ్రష్టుడనైన ఇంద్రుడను అనాలి. ఆయన అన్నాడు, నేను ఇంద్రుణ్ణండి, నా పదవి లాగేశాడు జంభాసురుడు, అందుకని ఇంద్రత్వం పోయింది నాకిప్పుడు. బృహస్పతి దగ్గరికి వెళ్ళాను, మీరు శ్రీమన్నారాయణులు దత్తాత్రేయుల వారిగా సహ్యాద్రి పర్వత శిఖరముల యందు తిరుగుతున్నారని చెప్పారు, అందుకని మిమ్మల్ని సేవించడానికి వచ్చాను. మీరే శ్రీమన్నారాయణుడని నాకు తెలుసు, మీరు నాకు రాజ్యం ఇప్పించాలి అన్నాడు. అంటే ఆయన అన్నారు, ఏమన్నా మతి ఉందా నీకు? ఇందుక సేవ చేస్తున్నావు ఇన్నాళ్ళ నుంచి? ఫోన్లే, ఎవడో సేవ చేస్తున్నాడు, మనకెందుకని నేను చేయించేసుకున్నాను. నన్ను చూస్తే నీకు అసలు అలా అడుగుదామని ఎలా అనిపించిందయ్యా? నువ్వు చూస్తున్నావు, ఒకటి, నేను ఎప్పుడూ తాగుతూ ఉంటాను, రెండు, నేను మగువులతో విలాసంగా గడుపుతూ ఉంటాను. ఇవి రెండు తప్ప నాకు అసలు ఇంకేం తెలియదు. నేను తపస్సు చేయడం ఏమిటి, నాకు యోగ విద్యలు ఉండడం ఏమిటి, నేను నిన్ను ఉద్ధరించడం ఏమిటి? పోనాయన ఎవరో చెప్పాడు అనుకో, ఇన్నాళ్ళ నుంచి కాళ్ళు అడుతున్నావు, చేతులు అడుతున్నావు, అక్కడికి తీసుకెడుతున్నావు, ఇక్కడికి తీసుకొస్తున్నావు, పోనీ నేనంత తపశ్శక్తి ఉన్న వాళ్ళే నీకు ఎప్పుడన్నా కనపడ్డానా నమ్మడానికి? ఇంద్రుడివా? అయితే మేమే మిమ్మల్ని సేవించాలి, అపరాధం అయిపోయింది, మీరు మమ్మల్ని సేవించడం ఏమిటండి? ఇప్పటికైనా అర్థం చేసుకుని మీరు వెళ్ళిపోండి అన్నాడు. అంటే ఇప్పుడు ఇంద్రుడికి భయం వేసింది, అయ్యి బాబోయ్ నేరకపోయి ఈ మాట అన్నాను అని. అయ్యి బాబోయ్ ఇన్ని పరీక్షలు పెట్టకండి, మాకు మాట్లాడటము రాదు, మీతో చెప్పడము రాదు, ఎందుకు వచ్చిన గొడవ? కోరిక చెప్పేసుకుంటే గొడవ వదిలిపోతుంది కదా, అక్కర్లేక అనవసరపు మాటలు అన్నీ మాట్లాడాను, కాబట్టి నన్ను క్షమించండి, ఇన్ని మాటలు మాట్లాడినందుకు. మీరు ఉపకారం చేసి పెట్టండి, నాకు మళ్ళీ ఇంద్ర పదవి ఇవ్వండి మహాప్రభో, మీరు ఎన్ని వేషాలు వేసినా నేను కనిపెట్టగలను, మీరు నారాయణుడే అన్నాడు. ఆయన అన్నారు, సరే నువ్వు నేను చెప్పినా వినేటట్టు లేవు కదా, నీకు నేను అడుగుతున్నావు కాబట్టి ఒక్క మాట చెప్తాను. మీరు వెళ్ళి జంభాసురుడితో యుద్ధం చేయండి రాజ్యం కోసం. యుద్ధం చేస్తే మీలో కొంతమంది పడిపోతారు, యుద్ధంలో పడిపోతే వాళ్ళని తీసుకొచ్చి దెబ్బలు తగిలిన చోట దూది పెట్టి తీసేసి ఆ రక్తం అవి కట్లు కట్టి అవి సేవలు చేసి పెడతాను. అంతకన్నా నాకేం రాదు. ఇంకా నేను కూడా మీరు నన్ను ఎలా సేవించారో నేను కూడా మిమ్మల్ని అలా సేవిస్తాను. దెబ్బలు తగిలిన వాళ్ళకి కట్టు కట్టడం, వేళ్ళు ఊరిపోతే బ్యాండేజీలు వేయడం, ఏదో వాళ్ళకి కష్టాన్నం పెట్టడం, ఓ రెండు పళ్ళు ఇవ్వడం, ఇలాంటి పనులు ఏమైనా చేసి పెడతాను. ఆ ఉపకారం నేను చేసి పెట్టగలిగింది, నేనేం దాపరికం లేదు, నేను చేసి పెడతాను. మీకు ఇష్టమైతే చేయించుకోండి, మీకు కష్టమైతే వెళ్ళిపోండి, తప్ప మీరేదో వచ్చేసేస్తారు ఇచ్చేసేస్తారు, మీరు ఇలా సంకల్పం చేసేసి ఇలా అంటే జంభాసుడు చచ్చిపోతాడు, మాకు రాజ్యాలు వచ్చేస్తే, ఈ మాటలు వద్దు మహాప్రభో, ఎందుకు వచ్చింది మీరు వెళ్ళిపోండి అన్నారు. అంటే ఇంద్రుడు ఈసారి ఏం చేశాడంటే గమ్మత్తైన మాట, గంభీరమైన మాట ఇప్పుడు మాట్లాడాడు. అలగమ్మ గారు రమణ మహర్షితో, నేను ఇంట్లో చచ్చిపోతే తీసుకెళ్లి శ్మశానంలో ఉత్తర క్రియలు చేస్తారు, వీడి దగ్గర చచ్చిపోతే తీసుకెళ్లి వీడి చేతులతో పైకెళ్లి రక్కసిముళ్లలో పారేసిన నేను నా జన్మ సార్థకత పొందుతుంది, వీడి దగ్గర చచ్చిపోతానన్న మాటకి మోక్షం ఇచ్చినట్టు ఒక్క మాట అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, అయ్యా ఇస్తే రాజ్యం ఇవ్వండి, ఇవ్వకపోతే శుశ్రూష చేయించుకోండి, రెండే, అంతేగాని ఇంకో మాట లేదు మీకు మాకు, మీరు ఇంకా మాట్లాడద్దు, మేము ఇలా కాళ్ళు చేతులు పట్టుకుంటూ కూర్చుంటాం అంతే అన్నాడు. ఇప్పుడు ఆయన అన్నారు, షహబాష్, మెచ్చుకున్నారు. ఉరే నీ కోరిక తీరుతుంది, ఏం చేస్తావో తెలుసా? నీ రాజ్యం ఇప్పించేస్తాను. గురువు దగ్గర నిలబడి గురువు దగ్గర ప్రయోజనాన్ని పొందడం అంటే అందరూ క్యూలు కట్టి కోరికలు తీర్చుకోలేరండి. గురువు మనసులో స్థానం పొందాలి. గురువు మనసులో స్థానం పొందారనుకోండి, గురువు సంకల్పం చేస్తాడు, ఆయన సంకల్పం చాలు ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి ఆ రాక్షసుల్ని రెచ్చగొట్టి యుద్ధానికి తీసుకురండి, నేను మిగిలిన పని చేస్తానన్నారు. అయ్యా తీసుకొస్తే ఏం చేస్తారండి, మీ దగ్గర సైన్యం లేదు కదా, కొన్ని ఏనుగులు అవి తీసుకురానా? ఇవేం అడగలేదు ఇంద్రుడు. ఆయన గురువు, సంకల్ప మాత్రం చేత ఆయన ఏదైనా చేసేయగలడు గురువు అన్నవాడు. కపిల మహర్షి ఒక్క హుంకారం చేశారంతే, 60,000 మంది సగరులు బూడిద కుప్పలై కింద పడిపోయారు. గురువు అన్నవాడు ఏం చేయలేడు. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువు ఏదైనా చేయగలడు. అందుకని వెళ్ళి రాక్షసుల్ని రెచ్చగొట్టారు యుద్ధానికి. వాళ్ళు గురే మళ్ళీ వీళ్ళు వచ్చారు రా అని యుద్ధానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి సంతోషం, పాప బాణాలు ఎక్స్పైరీ డేట్లు అయిపోతున్నాయి, తయారు చేసినవన్నీ అలా ఉండిపోయి, అందుకని దొరికారు, మళ్ళీ వేద్దాం బాణాలని వెంటబడ్డారు. వాళ్ళు తిన్నగా తీసుకుని దత్తాత్రేయుల వారు ఆశ్రమం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆయన పక్కన ఒక స్త్రీ ఉంది, ఆవిడ చాలా సుందరాంగి. ఎవరావిడ? ఆయన గురుస్వరూపంతో ఉన్న ఆయన పక్కన ఉన్నటువంటి స్త్రీ లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి శాస్త్రమునందు ఒక మాట ఉంది,
నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపత్యే. ఆవిడ నిత్యానపాయనీం, స్వామి ఏ రూపంలో ఉన్నా ఆయనని అనుసరించి ఉంటుంది తప్ప ఆయన నుంచి విడివడి ఉండడం అనేటటువంటిది తెలియని స్థితి ఉన్నది. ఎప్పుడూ అంతేనండి. వ్యక్తి యొక్క శక్తి ఈ రెండు విడివడి ఉండవు. ఒక కారు ఉందనుకోండి, కారు యొక్క నడిచే శక్తి వేరువేరుగా ఉంటాయా? ఉండవు. కోటేశ్వరరావు యొక్క ఉపన్యాసం చెప్పే శక్తి ఈ రెండు విడివిడి ఉంటాయా? ఉండవు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. శక్తి పక్కన ఉంటేనే చెయ్యగలడు. అందుకని లక్ష్మీదేవి ఎప్పుడూ ఆయన పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఈ శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మితోటే ఆయన ప్రయోజనాన్ని సాధించబోతున్నారు. ఆయనని విడిచిపెట్టి ఉండకుండా ఆయన అర్ధాంగి, ఆయన సతీమణి, ఆయన శక్తి స్వరూపమైన లక్ష్మీదేవే ఆవిడ పక్కన కూర్చుని ఉన్నది. ఇప్పుడు మనకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? అసలు అలా చూడగలగడం లక్ష్మీనారాయణుల్ని జన్మజన్మాంతర సుకృతం. సీతాదేవిని చూస్తే గోపరాజు గారు ఏమన్నారో తెలుసా అండి? నాకు సీతమ్మని చుట్టలేదయా, నేను రాముడిగా చుట్టలేదు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖలగ్రముగాగ వసించో చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి. రామా, మీరు పరబ్రహ్మము, ఆమె శ్రీరమ లక్ష్మీదేవి, అదిగో ఆ విరజానది గౌతమి, మీరు భద్రాచలం మీదకి రావడం మా అదృష్టం అని కొలిచారు. నిత్యానపాయిని శబ్దాన్ని అనుసంధానం చేసుకున్నారు గోపరాజు గారు. అలా చూడగలిగినటువంటి కన్నున్న వాడికి స్వామితో విడివడకుండా అమ్మవారు ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ, నాకు అత్యంత ఇష్టమైనటువంటి ఘట్టం అది. మీకు నేను భాగవతం చెప్పేటప్పుడు కూడా నేను దాన్ని ప్రస్తావన చేసి ఉన్నాను. వామనమూర్తి బ్రహ్మచారిగా వచ్చారు. బ్రహ్మచారికి భార్య ఎక్కడ ఉంటుందండి? కానీ ఆ వామనమూర్తి బ్రహ్మచారిగా ఉండగా కాళ్ళు కడగడానికి నీళ్లు పోస్తున్నటువంటి బలిచక్రవర్తికి ఆయన పాదముల వంక చూసినప్పుడు బలిదైచ్చేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచయోగి సుమన సంప్రదిత శ్రీదమున్ కలితానం రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారు. లక్ష్మీదేవి తెల్లవారుజామున శ్రీమన్నారాయణుడి పాదముల దగ్గరికి వచ్చి మోకాళ్ల మీద వంగి నమస్కరించినప్పుడు అమ్మవారి లలాటమునందున్న కస్తూరి బొట్టు అయ్యవారి పాదాల మీద కనబడింది, బ్రహ్మచారి పాదాల మీద. ఎలా కనపడుతుంది? నిత్యానపాయని. కాబట్టి ఆయన పక్కనున్నది ఎవరు? లక్ష్మీదేవి. కాబట్టి ఇప్పుడు ఈ రాక్షసులందరూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఈశ్వరుడిచ్చినటువంటి విభూతి బాగా తలకెక్కింది. లక్ష్మీదేవి యొక్క అందచందములను చూశారు. చూసి ఈవిడ్ని తీసుకెళ్లి మన ప్రభువుకి అప్పచెప్తే పొంగిపోతాడు. ఈ తాగుబోతాడు మాత్రం అన్నేమి ఎదిరిస్తాడు, ఈవిడ్ని ఎత్తుకుపోతే మాత్రం ఇంత అందగత్తే ఈయనకెందుకు అని ఒక పల్లకి ఒకటి తీసుకొచ్చి ఆవిడ్ని గబగబా తీసుకెళ్లి ఆ పల్లకీలో కూర్చోపెడుతున్నారు. వినాశనానికి కారణం శక్తి పరబ్రహ్మముల యందు ఒకరిని మీ కోరిక కోసం విడదీసి చూడడమే. నాకు రాముడొద్దు సీతమ్మ కావాలన్నాడు రావణాసురుడు, 10 తలకాయలు పోయి. నాకు సీతమ్మొద్దు రాముడు కావాలంది శూర్పణక ముక్కు చెవులు పోయి. నాకు సీతారాములు కలిసి కనపడాలనుకున్న హనుమ చిరంజీవి అయిపోయారు. శక్తితో కలిసినటువంటి శివుణ్ణి ఆరాధన చెయ్యాలి. అందుకని ఉపాసన వేరు, ఆరాధన వేరు, జ్ఞానం వేరు. కాబట్టి ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ లక్ష్మీదేవియే పక్కన ఉన్నది. ఆ లక్ష్మీదేవిని వాళ్ళు అపహరించారు. అపహరించి పల్లకీలో పెట్టి తీసుకుపోతున్నారు. తీసుకుపోయేటప్పుడు వాళ్ళకు వెర్రాలోచన వచ్చింది. ఏమనంటే, మనం తీసుకెళ్లేది మామూలుగా తీసుకెళ్ళడం ఏమిటి, ఇంతటి సుందరాంగిని తీసుకెడుతున్నాం కదా, ప్రభువు మురిసిపోవాలంటే ఉరే 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 మీరు ఏమి సేవకులరా, నా కోసం పదార్థాన్ని తీసుకొచ్చేటప్పుడు నెత్తి మీద పెట్టి పట్టుకొచ్చారు అంటే ఎంత పవిత్రంగా పెట్టి పట్టుకొచ్చారు. ఇవాళ మీరు కళ్యాణానికి వచ్చేటప్పుడు ఆర్జిత సేవా గృహస్థులందరూ కూడా కళ్యాణ సామాగ్రిని తల మీద పెట్టి పట్టుకొచ్చారు. ఎందుకు తల మీద పెట్టి పట్టుకురావడం? సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. అందుకని శిరస్సు మీద పెట్టి పట్టుకొచ్చారు. అంటే ఆ పవిత్రతని, ఆ భక్తిని ఆవిష్కరించారు.
అలా మనం కూడా తల మీద పెట్టి పట్టికెడితే ప్రభువు పొంగిపోతాడు. ఎంత బాగా తీసుకొచ్చారా నా మీద, ఎంత ప్రేమరా మీకు అంటాడు. ఈడ్చుకుంటూ తీసుకెళ్లద్దు, పల్లకీలో పట్టుకుని నెత్తి మీద పెట్టి పట్టికెడదాం అన్నారు. అయితే నెత్తికి ఎత్తుకోండి అన్నారు. అందరూ నెత్తికి ఎత్తుకున్నారు. ఎత్తుకున్న పల్లకీతో తీసుకెడుతున్నారు. ఆవిడ తీసుకెడుతుంటే ఇప్పుడు ఇంద్రుడికి అనుమానం వచ్చి, ఏమంటే రాక్షసుల్ని చంపేస్తానన్నారు, వాళ్ళేమో లక్ష్మీదేవిని ఎత్తుకుపోతున్నారు, మీరేమో అలా చూస్తూ నవ్వుతూ ఇంకొకరు తాగుతున్నారు, ఇది ఎక్కడ కొనవండి అన్నారు. అంటే ఆయన అన్నారు, ఊరే మీకు వచ్చేసింది అనుమానం, అప్పుడే మీరేమీ అనుమానపడకండి, వాళ్ళకి లక్ష్మీదేవి ఎప్పుడు నెత్తికెక్కిందో అప్పుడే వాళ్ళ నాశనం ప్రారంభమైపోయింది, మీరు అలా కూర్చోండి అన్నారు. వీళ్ళు ఎప్పుడైతే లక్ష్మీదేవిని తల మీద పెట్టుకుని తీసుకెళ్లడం మొదలు పెట్టారో అప్పుడే వాళ్ళ యొక్క శక్తి అంతా క్షీణించిపోయి వెళ్ళి ఇప్పుడు యుద్ధం చేయండి అన్నారు. దేవతలు వెళ్ళి యుద్ధం చేశారు. ఇంత శక్తి కలిగిన రాక్షసులు అప్పడాలని 100 అప్పడాలను అక్కడ పెట్టి చేత్తో కొట్టేసి ముక్కలు చేసేయడానికి పెద్ద బలం ఉండాలి. ఏమిటంటే ముసలాడి చేస్తే విరిగిపోతాయి. బలి బలి మా బామ బల్లెంబు జేబూని పుల్లాకు తూట్లుగా పొడవలేదే అన్నట్టు వెనకడకోడు వీరత్వం చెప్పడానికి. అలాగా అదేవిడు పెద్ద శక్తిహీనుడైపోయిన వాడిని చంపేయడానికి పెద్ద వీరత్వం ఎందుకండి? వాళ్ళకి శక్తి పోయింది, ఉత్తరక్షణం చంపవతల వారి శరజంభాసురుడు పోయాడు. సింహాసనాన్ని మళ్ళీ ఇంద్రుడు అధిష్ఠించి దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేశాడు. ఆల్ రైట్, లీల అక్కడ వరకు చాలా బాగుంది. కానీ చిట్ట చివరిలో ఓ ముడి ఒకటి ఉంది. ఈ ముడిని మీరు కేవల భక్తి చేత, ఏమంటే మాకు అందులో పెద్ద తత్వం ఏం తెలియక్కర్లేదండి, మేము నమ్ముతాం, ఇంద్రుడు ఎలా నమ్మాడో అలా నమ్ముతాం, ఆయన నారాయణుడు ఏమైనా చేయగలడు కాబట్టి మేము నమ్మి నమస్కరిస్తున్నాం, చాలా సంతోషం. అలా నమస్కరించగలిగినా దాని ప్రయోజనం ఉంటుంది. ఇంచేతకంటే అక్కడ శ్రద్ధ, విశ్వాసం ఉంది. విశ్వాసము చేత మీరు గట్టెక్కేస్తారు. కానీ తత్వం కూడా తెలుసుకున్నారనుకోండి, అందులో ఉన్నది మీ జీవితానికి ప్రయోజనకరం అవుతుంది. గురువు ఏది చేసినా మీ జీవితంలో నడువడిని మార్చేదై ఉండాలి. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారు ఒక రాముడు యుద్ధం చేసి చంపినట్టో, ఒక కంసుణ్ణి కృష్ణుడు చంపినట్టో జంభాసురుణ్ణి చంపకుండా ఈ లక్ష్మీదేవిని తలకెక్కించి చంపడం అనేటటువంటి దాని వెనకాతల ఏదైనా రహస్యం ఉన్నదా అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. భగవంతుడిచ్చినటువంటి విభూతి ప్రకాశించుట అంటే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలిగింది. అదే ఇంద్ర పదవిని పొందారు, అదే 10 మందిని చంపగలిగినటువంటి శక్తిని పొందారు. ఇప్పుడు వీళ్ళకి ఈ శక్తి దేనికి పనికొచ్చింది? లోకరక్షణమునకు పనికి రాలేదు. వీళ్ళకి ఇది బాగా నెత్తికెక్కి, ఒరేవాడికి కళ్ళు నెత్తికెక్కేరా అంటారు మన వాళ్ళు. మదము కింద ప్రకటమైనది. ఇప్పుడు ఈ మదము కింద ప్రకటమైపోతే ఏమవుతుందో తెలుసా అండి? వాడి స్థానం ఏమిటో వాడికి మళ్ళీ చూపిస్తారు. ఒకానొక నాడు కుబేరుడు కొడుకులకి ఇలాంటి మదం ఎక్కింది. మదం ఎక్కి ఆకాశగంగలో స్నానం చేస్తూ నారద మహర్షి అంతటి వారు వెళ్ళిపోతుంటే దిగంబరంగా నిలబడ్డారు దిశమలతో. ఒరే నలకోబరమణి గ్రీవులయ్యుండి మీరు సాక్షాత్తుగా యక్షరాజైన కుబేరుడు పుత్రులయ్యుండి బట్ట కట్టుకోలేదు, ఇంకా మీకెందుకు లేండ్రా పాపం ఈ జన్మ, బట్టలు కట్టుకోవడానికి అవసరం లేనటువంటి రీతిలో మీ ఇద్దరూ కూడా బ్రహ్మాండమైనటువంటి చెట్లై ఆ నందవ్రజంలో పడుండండి అన్నారు. అప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. కృష్ణ పరమాత్మ పాద పరాగము సోకితే మీ ఇద్దరికీ కూడా యమలార్జున భంజనమై ఆ రోజున మళ్ళీ మీరిద్దరూ యక్షులవుతారన్నారు. తలకెక్కిన మదం ఎలా విరిగిపోతుంది? అలాగే విరిగిపోవాలి. మీరు చూడండి, రావణాసురుడు ఏం చేశాడు? వరాలు పొందాడు, మదం ఎక్కింది. వరాల్ని వరాలుగా పొంది ఊరుకుంటే గొడవ లేకపోను, దాంతో మదం ఎక్కింది. నేను ఏదైనా చేయగలనన్నాడు. నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాతిన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపిన కంపతే అన్నారు బాలకాండలో. ఓ సముద్రమా అని ఎందుకు కెరటములు రాకూడదు, ఓ సూర్యుడా నువ్వు గట్టిగా ప్రకాశించకూడదు, ఓ గోదావరి నువ్వు కానీ నేను సీతను అపహరించానని చెప్పావో అన్నాడు. గోదావరి మాట్లాడలేదు. వాడు పంచభూతములను శాసించడం మొదలుపెట్టాడు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి అంటారు పోతన గారు భాగవతంలో. పంచభూతములను శాసించడం చెయ్యకూడని పని చేశాడు, పాడైపోయాడు. కాబట్టి ఐశ్వర్యం తలకెక్కిందనుకోండి, మదం ఎక్కిందనుకోండి, వాడి యొక్క నాశనం అందులోనే ఉంటుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? వరం ఇచ్చి పరీక్ష చేసి ఊరుకుంటాడు. ఎప్పుడూ ఒక మాట చెప్తాడు బ్రహ్మగారు. వరం ఇచ్చేసి, ఒరే నాన్న నీకు ఇంత మంచి వరం ఇచ్చాను, చక్కగా వాడుకో. ఈ వరం ఎక్కడిదో తెలుసా అండి? మనందరికీ అనువర్తిస్తుంది. మనకి చక్కటి శరీరాన్ని ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, మనస్సునిచ్చాడు,
ఋషులు రచించిన గ్రంథాలనిచ్చాడు, మంచి మాటలు చెప్పగలిగినటువంటి పెద్దల్నిచ్చాడు. అయినా కూడా నీ చెవులు పెట్టి నువ్వు మంచి మాటలు వినకపోతే, నీ మనస్సుతో నువ్వు ధ్యానం చేయకపోతే, నువ్వు ఈశ్వరుడి స్తోత్రం చేయకపోతే, నీ చేతులతో పూజ చెయ్యకపోతే, ఏ అనుష్ఠానము చెయ్యకపోతే, ఎంతసేపు భార్య పిల్లలు అని సంసారమునందు మగ్నుడనైపోయి ఉంటానంటే అది నిన్ను నువ్వు పాడు చేసుకోవడమా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడమా? ఈశ్వరుడు వరం ఇవ్వడం రాక్షసులకు అలాగే ఉంటుంది, మనకిచ్చినట్టే ఉంటుంది. రాక్షసులు ఎక్కడో లేరు, సరిగ్గా వినియోగించుకోకపోతే మన యందే ఉంటారు రాక్షసులు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? వరం ఇచ్చాడు, కానీ ఇప్పుడు వినియోగించుకోవడంలో తేడా చేశాడు. భాగవతంలో ఈ రహస్యానికి సంబంధించి శ్రీమన్నారాయణుడు ఒక చోట ఒక మాట మాట్లాడతారు, చాలా గంభీరమైన మాట. ఆయన మాట్లాడిన తర్వాత ప్రహ్లాదుడు వచ్చి ఒక రహస్యం చెప్తాడు. ఇతనికి మున్ను నీవింద్రపదం బిచ్చి నేడు తిప్పుటయును నెరయమేలు, మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి, కరుణ శిక్షించుటయు కాక కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేల, నీపాద కమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత, గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును, శివలన్నియుమరచు నీ మహిమ మాన్పి, మేలు చేసితివి నీ మీరమేటి చూపి అంటాడు. ఐశ్వర్యంతో గర్వం వచ్చేసింది అనుకోండి, వాడు ఈశ్వరుడికి కూడా ఇలా నమస్కారం పెట్టడం. నా అంతటి వాణ్ణి నేను నమస్కారం పెట్టడం ఏమిటంటాడు. ఓ కొబ్బరికాయ కొట్టడం. ఏ భగవంతుడు కూడా వాడికి కనపడడు. అంతగా తలకెక్కిపోతుంది మదం. ఆ మదం తలకెక్కిపోతే అది లక్ష్మీదేవి తలకెక్కడం. లక్ష్మీదేవి తలకెక్కిపోయి నారాయణుడు కనపడడం మానేశాడు అనుకోండి, అమ్మవారు తొందరగా ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా అండి? ఆవిడ మహాపతివ్రత. అమ్మవారు సంతోషాన్ని పొందాలి అంటే మీరు అమ్మవారిని స్తోత్రం చేస్తే ఆవిడ ఎప్పుడూ సంతోషించాలి, ఆవిడ చిన్నబుచ్చుకుంటుంది. మీరు ఎప్పుడైనా అమ్మవారిని సంతోష పెడదామని మీరు అమ్మవారి స్తోత్రాలు చేశారనుకోండి, అమ్మవారి దగ్గర కూర్చుని అమ్మవారు చిన్నబుచ్చుకుంటుంది. పరమాచార్య స్వామి వారు ఢంకా బదలగొడి చెప్పారు. శంకర భగవత్పాదులంతటి ప్రజ్ఞాశాలి సౌందర్యలహరి చెప్తే మొట్టమొదటి శబ్దం దేంతో ప్రారంభమో తెలుసా అండి? శివశక్తి ఆయుక్తో, శివశబ్దంతో. మహాపతివ్రత లక్షణం భర్తని పొగిడితే భార్య సంతోషిస్తుంది. ఆవిడ భర్త పేరెత్తకుండా మీరు ఆవిండి పొగడ్డం మొదలు పెడితే ఆవిడ చిన్న బుచ్చుకుని ఎవడరా ఈ ధూర్తుడు అంటున్నాడు. ఒక రకంగా రావణుడు సీతమ్మని స్తోత్రం చేశాడు, నువ్వు అంత అందగత్తవి ఇంత అందగత్తవి, పనికి మాలిన రాముడికి నువ్వెందుకన్నాడు. లంకని నాశనం చేసింది ఆవిడ. ఈ మాటలన్నీ అని నన్ను ఉద్ధరించమ్మా అని ఒక్క మాట అని ఉండి ఉంటే నేను అనుకుంటాను ఇవాళ రావణాసురుడికి ఉన్నన్ని దేవాలయాలు భూమండలంలో ఎవరికీ ఉండకపోను. కానీ ఎక్కడుంది? వాహనమై కూర్చున్నాడంతే, రావణ వాహనం అయిందంతే కొన్ని చోట్ల. కాబట్టి తలకెక్కినటువంటి మదం దిగిపోవాలి. కొందరు పెద్దలు ఉంటారు, వారిని మీరు చూడండి, వారికి శ్రీ కటాక్షిస్తుంది, ఒక రూపంలో భాషిస్తుంది. పోతన గారు ఉన్నారు, మహానుభావుడైనటువంటి పోతన గారు 12 స్కంధాల భాగవతాన్ని ఆంధ్రీకరించారు. ఎటువంటి శక్తితో? నేను తరచు చెప్తుంటాను, సుందరకాండలో జయత్యత బలో రామో లక్ష్మణశ్చ మహాబలహ అన్న మంత్రాన్ని మీరు ఆంధ్రీకరింపబడిన పద్యంలో చదివితే శక్తి రాదు. రుక్మిణీ కళ్యాణంలో పద్యాలు తెలుగులో చదివితే వ్యాసుడు చెప్పిన పద్యాల శక్తి దాంట్లో ఉంది. ఎలా వచ్చింది ఆ శక్తి అక్షరానికి? పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా. పోతనగారి రూపంలో రాముడు పలుకుతున్నాడని చెప్పుకున్న పోతనగారి భక్తిలోంచి ఆ శక్తి వచ్చింది. ఇంత భారతాన్ని ఆంధ్రీకరిస్తే భాగవతాన్ని రాజులు వచ్చి గుమ్మాల్లో నిలబడ్డారు, మాకు అంకితం ఇవ్వాయా, నీకు ఐశ్వర్యాన్ని కురిపించేస్తా అన్నారు. ఆయన ఒక మాట అన్నాడు, ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాదుచే సమ్మెట వాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే భాగవతమ్ము ఈ పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. నాకు అక్కర్లేదు ఈ దిక్కుమాళ్ళ కానుకలన్నీ బుచ్చుకుని ఉరే ఆఖరికి భగవత్ కథని బజార్లో వెలగట్టే వస్తువు చేశావా అని శూలాలు పెట్టి రేపు దూతలు పొడుస్తారు నన్ను. నాకెందుకు, నాకు అక్కర్లేదు, నా సమ్మతితో ప్రీతితోనే చెప్పుకుంటున్నాను. అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు తల్లి సరస్వతి, నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నేను ఎవరికి ఇవ్వనమ్మా నిన్ను తీసుకెళ్ళి. కాటుక కంటి నీరు చదుకట్టు పయింబడ ఎలయచ్చదో హతకు గర్భురాణి. నువ్వు అలా ఏడవకమ్మా, నినుంకుని పోయి అలా కర్ణాట కిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిక నమ్ము భారతి. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకం కూడులకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుల్ సత్కవులైన నేమి.
అది చాలకయున్న గహనాంతర సీమల కందమూల గౌద్ధాలికులైన నేమి నిజదారసుతోదర పోషణార్థమై అని భక్తికి కట్టుపోయిపోయి ఈశ్వర విభూతిని తన యందు నిలబెట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పోతనగారు పొందేశారు. పొందగలిగారంటే ఈశ్వరుడిచ్చిన విభూతిని భక్తితో అలా నిలబెట్టుకున్నాడు కాబట్టి ఆయన ఆ స్థితిని పొందాడు. జంభాసురుడు దాన్ని మదం కింద మార్చుకున్నాడు. మార్చుకోగానే లక్ష్మీదేవి నెత్తికెక్కితే అది ఏ రూపమైన లక్ష్మికి శ్రీ అని పేరు. శ్రీ అందున్న శకార రకార ఈకారములు ఏ ఏ గుణములను ప్రకాశింపచేస్తాయో మీకు నేను మొట్టమొదటిగా ప్రసంగంలో చెప్పాను. ఈ 3 రకములైన విభూతులు శ్రీకారమే. అటువంటి శ్రీ నీదని నువ్వు అహంకరించావో లక్ష్మి నెత్తికెక్కుతుంది. అమ్మవారు నెత్తికెక్కిందో అది మదమై కూర్చుంటుంది. ఏ రూపంలోని ప్రకటమైనా ప్రమాదమునందు పడిపోతావు. రామకృష్ణ పరమహంస చెప్పిన ఆఖ్యానంతో నేను ఇవాళ కథని పూర్తి చేసేస్తాను. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పేవారు మహానుభావుడు. ఎద్దు హంబా హంబా నరుస్తుంది. బెంగాలీ భాషలో హంబా అంటే నేను నేను అని అర్థం. నేను నేను అని జీవితాంతం అరిచినందుకు ఆ ఎద్దుని ఏం చేస్తారో తెలుసా అండి? ఇంకా తినడం మానేసి తాను తినలేని స్థితి వచ్చేసి తాను పొలం దున్నలేకపోతే ఈ ఎద్దుని ఎందుకురా భరించడం అని తీసుకెళ్లి కసాయివాడికి అమ్మేస్తుంటారు. ఆ కసాయివాడికి అమ్మేస్తే వాడు బతికుండగానే తీసుకెళ్లి ఆ ఎద్దుని చంపేస్తాడు. చంపేసి దాని తోలంతా ఒలిచేస్తాడు. తోలంతా ఒలిచేసి డప్పు చేస్తాడు. దాని తోలుతో చెప్పులు కొడతాడు. చెప్పులు కుట్టి కాలు కింద వేసుకుంటాడు. ఇంకా అది నువ్వు ఈశ్వర నువ్వు నువ్వు అందవు. కాలు కింద వేసుకుంటే కిర్రు కిర్రు అంటుంది. డప్పు చేసి అగ్నిహోత్రం దగ్గర పెట్టి కాల్చి కొడితే ఢమ్ 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 అంటుంది. ఇంకా అహం 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 అన్న శబ్దంలోంచి అం 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 అన్న శబ్దం ఉంటుంది. కానీ నువ్వు 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 అన్న మాట రాదు. అప్పుడు దాని నరాలు కూడా బయటికి తీస్తారు. తీసి దూది ఏకేటటువంటి సాధనానికి కట్టి దూదిలో పెట్టి దూది పైకి రేగుతుంటే అప్పుడు తూహు 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 ఈశ్వర నువ్వు 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 అంటుంది. అప్పుడు ఆ ఎద్దుకి వేరే జన్మ వచ్చింది అన్నారు రామకృష్ణ పరమహంస. నేను నేను అంత ప్రమాదం, నువ్వు 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 అంతటి గొప్ప త్యాగం. రెండిటిలో ఏది కోరుకుంటావో తెలుసుకో. తెలుసుకుని నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకో. ఈశ్వరుడు నీకు ఇవ్వనిది లేదు, నీకు సమస్తమును ఇచ్చాడు. ఈశ్వరుడు ఇచ్చిన ఒకే ఒక గొప్ప లక్షణాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకో. నవరంధ్రములతో కూడిన తోలు తిట్టి ఈ శరీరం. ఒక్క గాలిబుడగని తీసుకొచ్చి గుండు సూదితో ఇలా అంటే పెటిల్లున పేలిపోతుంది. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 రంధ్రములు కలిగిన తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములనేటటువంటి 10 వాయువులను తన శాసనమయ్యే వరకు పైకి వెళ్లకుండా నిలబెట్టినటువంటి వాడెవరో అటువంటి వాడు సర్వానుల్లంఘ్య శాసన అయినటువంటి పరమాత్మ అయి ఉన్నాడు. వాడిని భక్తితో సేవించడం నువ్వు ప్రారంభం చేస్తే ఆ భక్తి అనే చీపురు పట్టుకుంటే నీ లోపల ఉండేటటువంటి అంతరంగం పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన అంతరంగమునందు పరమాత్మ ఒకనాడు ఒక గురువుని ప్రకాశింపచేస్తాడు. ఆ గురువు మాటల చేత నువ్వెవరో నీకు తెలుస్తుంది. అబద్ధంతో కూడిన నేను పక్కన పడిపోతుంది. అసలు ఉన్నటువంటి నేను ప్రకాశిస్తుంది. అసలైనటువంటి నేను ప్రకాశించి ఆ నేను యొక్క అనుభవములో నీవు ప్రవేశించడమే నీవు పొందవలసిన నిజమైన స్థితి. అది పొందడానికి యోగ్యమైన శరీరము మనుష్య శరీరం ఒక్కటే అని అది చిన్న విభూతితో అహంకారం వైపుకి ఎలా వెళ్ళిపోతుందో, వెళ్ళిపోయిన జంభాసురుడు ఎంత తేలిగ్గా చనిపోయాడో దాన్ని ఈశ్వర విభూతిగా అంగీకరించిన పెద్దలు ఎలా తరించిపోతున్నారో మనకి గురుస్వరూపంతో తాను చంపేస్తే రాముడు రావణుణ్ణి చంపాడు, కృష్ణుడు కంసుణ్ణి చంపాడు అని నమస్కారం పెట్టినట్టు కాకుండా తాను గురుస్వరూపంతో కూర్చున్నారు కనుక తలకెక్కిన లక్ష్మి మదంగా మారి ఎలా చంపుతుందో తాను ప్రకటన చేసి ఆ కథ రాబోయే వాళ్ళు చెప్పుకు 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 గురుచరిత్ర పారాయణ చేసినప్పుడు అయ్యో ఈ లక్షణం మనకు ఉండకూడదని వాళ్ళు తెలుసుకుని వినయంతో భక్తితో ఈశ్వర పాదములు పట్టి
తరించాలనేటటువంటి సదుద్దేశ్యంతో మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు ఆ లీల చేసి మనని ఉద్ధరించారు. అటువంటి దత్తాత్రేయ స్వామి వారి పాదార విందములకు సాంజలి బంధకంగా శిరస్సు తాటించి నమస్కరించి 9 రోజుల పాటు ఏమీ చేతకానివాడు, ఏమీ తెలియనివాడు, ఒక శ్లోకం చెప్పలేనివాడు, ఒక పద్యం చెప్పలేనివాడు, ఒక వ్యాఖ్యానం చేతకానివాడు టెంపరీ అయి కూర్చుని మాట్లాడుతుంటే అయ్యో పాపం మనం కూర్చుని వినకపోతే వాడు ఎవరికి చెప్పుకుంటాడు, కాబట్టి మనం కూర్చుంటే వాడు ఏదో తెలుసున్న వాళ్ళ మాట్లాడేస్తాడు. అందుకని అలా మాట్లాడేస్తే వాడు భగవంతుడి గురించి 4 మాటలు చెప్పుకొని ఉద్ధరింపబడతాడు. అందుకని మనం ఉద్ధరింపబడ్డాం, మనం వాణ్ణి కూడా ఉద్ధరించాలి. వాణ్ణి ఉద్ధరించాలంటే మనం చెయ్యగలిగిన ఉపకారం ఏమిటి? కూర్చోవడమే. కూర్చుంటే మనకి తెలియదనుకుని అజ్ఞానంతో ఏదో చెప్పేస్తాడు. మనకి తెలుసన్న విషయం తెలిస్తే వాడు భయపడిపోతాడు, చెప్పలేడు అని మీకు తెలుసున్నా తెలియని వారిలా కూర్చున్నారు. కూర్చుని మీరు విన్నారు. మీ వంటి ప్రాజ్ఞులకు నేను ఇవ్వగలను, ఏమివ్వగలను? అందుకని మీ అందరికీ నా అభినందనలు అందజేస్తూ 9 రోజుల పాటు శ్రీ గురు చరిత్ర గురించి 4 మాటలు వాక్సుమములుగా దత్తాత్రేయ స్వామి వారి పాదార విందముల యందు సమర్పించుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి కొవ్వాడ దేవాలయ నిర్మాత మహానుభావుడు కాళ్ళకి బలపాలు కట్టుకుని ఇల్లు తిరిగి ఒక గురువు దగ్గరికి చేరడం అంటే అది. 200 సార్లు సాయిబాబా చరిత్ర పారాయణ చేయించి నాకు చాలా పేర్లు కంఠగతం కావు. నేను సాయిబాబా గారి గురించి ఎప్పుడూ ప్రస్తావన చేయలే. ఎందుకు చేయలేదో తెలుసా అండి? మీ అందరూ 200 సార్లు పారాయణ చేసిన చోట నేను మళ్ళీ సాయిబాబా గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? అందుకని నేను వేరొక గురుస్వరూపాన్ని, ఒక రమణ మహర్షి గురించో, ఒక రామకృష్ణ పరమహంస గురించో, ఒక శంకర భగవత్పాదుల గురించి మాత్రమే ప్రస్తావన చేశాను. అందుకని నాకు ఇంత గొప్ప అనుగ్రహాన్ని కటాక్షించి 200 సార్లు పారాయణ అంటే, ఒక జడ్పీలో సూపరింటెండెంట్ పోస్ట్లో ఉన్న వ్యక్తి, డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి, అమ్మా మీ ఇంట్లో పారాయణ చేస్తారా అని అడిగి సాయంకాలం ఇంటికొచ్చి స్నానం చేసి వాళ్ళ ఇంటికెళ్ళి 10 మందిని తీసుకెళ్లి కనపడ్డ ప్రతివాడి దగ్గర తానే వంగి 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 నమస్కారాలు చేసి అలా స్కూటర్ మీద నేను పోతుంటే, కోటేశ్వరారు మీ ఇంటికి దగ్గరలోనే నాగమల్లి జంక్షన్లో పారాయణం అవుతోందండి, ఒక్కసారి కోటేశ్వరారు మీరు వస్తారా అని నేను వెడితే ఆయనకి ఏదో పెద్ద వరం ఇచ్చేసినట్టు, ఆయనకి బిరుదొచ్చేసినట్టు అంత వినయంతో 10 మందిని పోగేసి పారాయణలు చేయించి పూజలు చేయించి వాళ్ళిళ్ళకే తానెళ్ళి తానే పటాలు పట్టుకెళ్ళి తానే బహుమానాలిచ్చి తానే అందరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేనివాడు తాను పుచ్చుకుని తాను ఆ మేడ మీద ఒక్కడే కూర్చుని తాను ఇన్ని విషయాలకి వ్యూహాన్ని రచించి ఎక్కడో కూర్చుని ఆ సంసారమునందు మగ్నుడనైపోయిన నన్ను వెతుక్కుని వీడిని 9 రోజులు తీసుకొస్తే వీడు తరిస్తాడని నన్ను కూర్చోబెట్టి వీడు 9 రోజులు తెలియనివాడు చెప్పిన తర్వాత ఈ తెలియనివాడు చెప్పినటువంటి దోషాన్ని పరిహరించడానికి ఒక్కసారి గంగాజల ప్రోక్షణ జరగాలి. అందుకని తెలియనివాడు చెప్పాడు కాబట్టి ఒక తెలుసున్నవాడిని కూడా తీసుకురావాలని నా తర్వాత 2 రోజులు చెప్పడానికి ఎక్కడి నుంచో మహానుభావుడు ప్రాజ్ఞుడు ఇవాళ టీవీ ఛానల్స్ లో కొన్ని లక్షల మందిని తన వాగ్జరితో ఉద్ధరిస్తూ ఇంతమందికి ప్రబోధం చేస్తున్నటువంటి ఆ బ్రహ్మశ్రీ ప్రేమ సిద్ధార్థ గారిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రసంగాలు ఏర్పాటు చేసి ఈ పొలాలు కొట్టి ఇదంతా చదువుని చేసి పరదాలు పరిచి ఆ లైట్లు వేసి మీరు చూడండి ఇవాళ రామకళ్యాణం జరుగుతుంటే ఎక్కడైనా ఆయన భార్య కలిసి ఓ మంగళసూత్రాలు కానీ ఓ పట్టు వస్త్రాలు కానీ తల మీద పెట్టుకుని ఆయన పట్టుకొచ్చారా? నేను పిలిచి సుబ్బారావు మీరు మీ భార్య గారు పట్టరండి అంటే ఒదిగిపోతూ అసలే నేను గరుడ పక్షిలా ఉంటాను, ఆయన పిచుక పిల్లలా ఉంటారు. ఆయన నా గుండెల్లోకి ఒదిగిపోతూ కోటేశ్వరరావు నాకు అలా ఎక్కడో వెనకాతలు ఉండడమే ఇష్టంగా ఉంటుందండి, నన్ను అలా పిలవకండి కోటేశ్వరరావు, నాకు వద్దండి, చక్కగా మీరు అలా కూర్చుని మంచి మాటలు చెప్పండి. ప్రేమ సిద్ధార్థ గారేమో అక్కడ కైంకర్యం చేస్తారు, సత్యనారాయణమూర్తి గారు చేస్తారు. ఇంతమంది ఇలా తరించిపోతుంటే నేను కలలు కన్న కలలు సార్థకం అయ్యాయి, ఇంతమంది ఇలా చేసుకుంటున్నారన్న తృప్తి నాకు చాలదా అని ఎక్కడో ఒదిగి అటు తిరిగి ఇటు తిరిగి ఆ మూల కూర్చుని ఈ మూల కూర్చుని అలా గడుపుతూ తను ఏమీ చేత కాని వాడిలా ఉంటూ ఇంతమందిని ఉద్ధరిస్తున్న సుబ్బారావు గారికి నేను నమస్కారం చేయకపోతే ఈశ్వరుడు కూడా నన్ను క్షమించడు. అందుకని సుబ్బారావు గారికి నేను నమస్కారములను ఆవిష్కరిస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలతో స్వస్తి.
మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.